ఇప్పుడు ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి చెందునో అప్పుడు నేను అవతరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సెలవిచ్చాడు. శ్రీ వీరబ్రహ్మంగారు శ్రీ మహావిష్ణువు అవతారంగానే భావిస్తారు. కారణజన్ముడైన బ్రహ్మంగారు కులాలు మతాలు మానవ కల్పితాలని, భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని, సర్వమానవ సమానత్వంను బోధించడమే కాకుండా తను ఆచరించి లోకానికి చూపాడు. బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, మహమ్మదీయుడైన సిద్ధయ్యను, మాదిగయైన కక్కయ్యను తన శిష్యులుగా చేర్చుకున్నాడు. అన్నాజయ్యకు బనగానపల్లెలోని మఠంను, సిద్ధయ్యకు సజీవ సమాధి తర్వాత దర్శనమిచ్చి తన యోగదండంను, పాదుకలు, శిఖాముద్రిక, చేతిబెత్తమునిచ్చి సత్కరించాడు. మూఢాచారాలు, అజ్ఞాన జీవితాలని, వాటిని విసర్జించాలని తన మహిమల ద్వారా చాటి చెప్పాడు.